హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ వంకాయ ఉల్లికారం అండి. చాలా బాగుంటుంది. ఈ క్లైమేట్కి ఇలా వంకాయతో ఉల్లికారం చేసుకొని తింటే నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవి నేను నల్ల వంకాయలతో చేస్తున్నాను అనమాట. అందులోకి చిన్న చిన్న వంకాయలన్నీ తీసుకున్నానండి. ఈ సైజు వంకాయలతో మంచి లోపల గింజ లేకుండా చాలా లేతగా ఉంటాయన్నమాట. వాటితో ఉల్లికారం చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా వంకాయల్ని ఒక 300 గ్రామ్స్ వరకు నేను తీసుకొని ఒకసారి ఉప్పు వేసిన వాటర్లో కడిగి పక్కన తీసేసి గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఉప్పు వేసి వంకాయని ఇలా మధ్యలా కట్ చేసుకున్నానండి. మధ్యలా కట్ చేసుకొని ఉప్పు వేసిన వాటర్లో వేసి ఒక 5 నిమిషాలు అలాగే వదిలిపెట్టాను. అంతలోపల మనం ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు గ్రైండర్ పాత్రలోకి నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే జీలకర్ర, ఒక 10 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు మళ్ళీ తర్వాత అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. దీన్నంతా ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఘాట్లు పెట్టి ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్న వంకాయల్లోకి తీసుకొని ఒక్కొక్క వంకాయని తీసుకుంటూ ఇలా ఉల్లికారాన్ని వాటి మధ్యలో పెట్టుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ప్రతి ఒక్క వంకాయ లోపల కూడా ఉల్లికారాన్ని అంతా మంచిగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ మనం తీసుకున్న ఉల్లికారంకి ఆల్రెడీ ఉప్పు మసాలా అంతా ఉంటుంది కాబట్టి వంకాయ ఏం నల్లబడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి తీసుకోవాలండి. నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని వాడుకుంటున్నాను. మీరు ఏదైనా వాడుకోవచ్చు. దీంట్లో సరిపడంత ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి, ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా నేను దీంట్లో పోపు దినుసులు వేసుకుంటున్నానండి. జీలకర్ర, అలాగే ఆవాలు. ఇవి చిటపటమన్న తర్వాత 3 వరకు పచ్చిమిరపకాయల్ని ఇలా చీలికలాగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇది కంప్లీట్గా పచ్చిమిరపకాయలు అన్నది ఆప్షనల్, కానీ వేసుకోండి, రుచి చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకును కూడా నేను వేసుకుంటున్నాను. ఇదంతా ఒక మోస్తారుగా వేగిన తర్వాత కాస్త పసుపు వేసి ఒకసారి కలిపేసుకోవాలండి. అంతా మీరు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు అండి, లేదంటే వెల్లుల్లిని దంచి వేసుకోవచ్చు. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉల్లికారంలో వెల్లుల్లి తగినంత వేసాం కాబట్టి అల్లం ఫ్లేవర్ కూడా తగిలితే చాలా బాగుంటుంది అని నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్నే వేసుకున్నాను. మీరు వద్దు అనుకుంటే కంప్లీట్గా అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వెల్లుల్లి ఏవైనా స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ మనం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నిటినీ ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన పెట్టి ఒకసారి మంచిగా వేయించుకోవాలండి. వంకాయ ముక్కలన్నీ జాగ్రత్తగా కలుపుకుంటూ, ఎందుకంటే మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ముక్క అన్నది విరగకుండా చూసుకుంటూ మంచిగా కలిపేసి మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్కి మార్చేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు వదిలిపెట్టండి. ఎందుకంటే ముక్క మంచిగా మెత్తగా మగ్గుతుందనమాట. ఇలా మగ్గుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి కలపండి. చూసారా, స్టఫ్ అన్నది ఊడిపోలేదు, అట్లా ఉంటుందన్నమాట. ముక్క మంచిగా ఇలాగే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల. తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు అలా ఉంచేసుకొని ముక్క అంతా మగ్గిపోతుందండి. మనం తీసుకున్నవి లేత వంకాయలు కాబట్టి త్వరగా ముక్కలన్నీ మగ్గిపోతాయి అన్నమాట. ఇలా రంగు మారి ముక్క మగ్గిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని మనము ఉల్లికారం వంకాయ ముక్కల్లో స్టఫ్ చేయగా మిగిలింది ఉంటుంది కదండి, అదంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట. మనకు గ్రేవీ లాగా మంచిగా వస్తుంది. థిక్ గ్రేవీ ఉంటుందన్నమాట ఈ స్టఫ్ అంతా ఇందులో వేసుకోవడం వల్ల. అలాగే మనకి ఈ ఉల్లికారం రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ గ్రేవీ మనం ఒట్టి గ్రేవీ కలుపుకున్నా కూడా. అందుకని మిగిలిన మిశ్రమం అంతా ఇందులో వేసేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీంట్లో నేను కాస్త ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మంచి ఫ్లేవర్డ్ఫుల్గా ఉంటుంది. అంతా కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఈ ఉల్లికారం నుంచి ఆయిల్ బయటకు తేలుతుంది అనుకునేంత వరకు మనం దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని మసాలా అంతా వేడి అయ్యేంత వరకు వేయించేసుకోండి. ఇలా చూసారా, ఉల్లికారం నుంచి ఇలా నూనె పేరుతుంది అంటే అంత పర్ఫెక్ట్గా వేగింది అన్నట్టు అర్థమండి. ఇక్కడ నేను యూజ్ చేసింది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ కాబట్టి హీట్ ఎక్కువగా ఉండి మనకు ఈ
గ్రేవీ అన్నది మంచిగా వేగుతుందనమాట. ఫ్రై ప్యాన్స్ అయినా అంతే అండి. మనం ఒకవేళ స్టీల్ ప్యాన్లో చేసుకుంటే మాత్రం ఈ మసాలా గ్రేవీ మాడకుండా చూసుకోండి. అలాగే ఫైనల్గా కొత్తిమీర లేదంటే కరివేపాకు వేసేసుకొని దీన్ని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.